హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎల్ఎస్ఆర్ సార్ని. ఈరోజు మనం ఈ వీడియోలో వేవ్ మోషన్ చాప్టర్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ వేవ్ మోషన్లో ఫస్ట్ టాపిక్ అయినటువంటి వేవ్ అంటే ఏంటి, ఆ వేవ్ యొక్క టైప్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వేవ్ అంటే ఏం చెప్తున్నామంటే ఇక్కడ డిస్టర్బెన్స్ దట్ ప్రోపగేట్స్ ఇన్ ఏ స్పేస్, ట్రాన్స్పోర్ట్స్ ఎనర్జీ అండ్ మూమెంటమ్ ఫ్రమ్ one point to another point without a transport of matter. సింపుల్గా మనం వేవ్ అంటే ఏమని డిస్కస్ చేయొచ్చు అంటే ఇట్ ఈస్ అ డిస్టర్బెన్స్. సపోజ్ మనం ఒక బకెట్ ఆఫ్ వాటర్ తీసుకొని అందులో ఒక డ్రాప్ కనుక మనము వాటర్ని డ్రాప్ చేసినట్లయితే అక్కడ కొన్ని రిపుల్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. అంటే జనరల్గా ఉన్నటువంటి స్పేస్ని డిస్టర్బ్ చేసినట్లయితే ఫామ్ అయ్యేటువంటి ఆ ప్రోపగేషన్ని మనం ఏమని కాల్ చేస్తామంటే వేవ్ అంటాం. ఈ సిచ్యువేషన్లో ఎనర్జీ మూమెంటం రెండూ కూడా ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. బట్ మ్యాటర్ మాత్రం ట్రాన్స్పోర్ట్ అవ్వదు అనమాట. మ్యాటర్ అంటే ఏంటి, ఇక్కడ వాటర్ అనేది మ్యాటర్గా మనం చెప్తూ ఉంటాము. కాబట్టి మ్యాటర్ అనేది ట్రాన్స్పోర్ట్ అవ్వకుండా ఎనర్జీ మూమెంటం అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ అవుతూ అక్కడ క్రియేట్ చేసేటువంటి డిస్టర్బెన్స్ని మనం ఏమంటామంటే వేవ్ అంటాం. ఇలాంటి వేవ్స్కి మనం ఎగ్జాంపుల్స్గా సౌండ్ వేవ్స్, రేడియో వేవ్స్, రిపుల్స్ ఆన్ వాటర్ సర్ఫేస్ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అయితే ఈ వేవ్స్ అనేవి మనకి 1 డైమెన్షన్లో ఉంటాయి, 2 డైమెన్షన్లో ఉంటాయి, అదేవిధంగా 3 డైమెన్షన్లో కూడా ఉండగలవు. కాబట్టి వేవ్స్ కెన్ బి 1, 2 or 3 dimensional according to the number of dimensions in which they propagate energy. సో ఎనర్జీని ప్రాపగేట్ చేసేటువంటి డైరెక్షన్ బేస్ చేసుకొని డైమెన్షన్ బేస్ చేసుకొని ఇక్కడ వేవ్స్ అనేవి మనకి 3 టైప్స్గా ఉంటాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఒకటి 1 డైమెన్షనల్ వేవ్, 2 డైమెన్షనల్ వేవ్, అదేవిధంగా 3 డైమెన్షనల్ వేవ్. సో వాటికి మనం ఎగ్జాంపుల్స్గా తీసుకున్నట్లయితే వేవ్స్ మూవింగ్ అలాంగ్ ఏ స్ట్రింగ్స్ ఆర్ ఇన్ 1 డైమెన్షనల్, అంటే స్ట్రింగ్స్లో ఫామ్ అయ్యేటువంటి వేవ్స్ అనేవి మనం 1 డైమెన్షన్లో చెప్పొచ్చు. సో రిపుల్స్ ఆన్ ద లిక్విడ్ సర్ఫేసెస్ ఆర్ 2 డైమెన్షనల్. వాటర్ సర్ఫేసెస్ మీద ఫామ్ అయ్యేటువంటి రిపుల్స్ అనేవి మనం 2 డైమెన్షన్లో ఉంటాయని చెప్పేసి తీసుకోవచ్చు. ఆ తర్వాత సౌండ్ వేవ్స్, లైట్ వేవ్స్ ఇవన్నీ కూడా మనకి 3 డైమెన్షన్లో ఉంటాయని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత టైప్స్ ఆఫ్ వేవ్స్ కనుక వచ్చినట్లయితే వేవ్స్ అనేవి మనకి జనరల్గా 2 టైప్స్ ఉంటాయి. అయితే ఆన్ ద బేసిస్ ఆఫ్ నెసెసిటీ ఆఫ్ మీడియం waves are classified into 2 types. Waves can be classified in number of waves based on characteristics. So for example, if you take on the basis of necessity of medium, waves are classified into 2 types. One of the wave is called as a mechanical wave and another one is called as a non-mechanical wave. Mechanical wave is nothing but the wave which are require medium for their propagation are called as a mechanical waves. And సో ఏదైతే వేవ్స్ అనేవి మనకి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ప్రాపగేట్ అవ్వడానికి మీడియం అనేది హెల్ప్ అవుతుందో అలాంటి వేవ్స్ని మనం మెకానికల్ వేవ్స్ అంటాం. వాటికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే వేవ్స్ అనే స్ట్రింగ్ అండ్ స్ప్రింగ్, సౌండ్ వేవ్స్ ఇవన్నీ కూడా మనము మెకానికల్ వేవ్స్కి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఎందుకంటే ఆ వేవ్స్ ఫామ్ అవడానికి కంపల్సరీగా ఆ మీడియం అయితే రిక్వైర్ అవుతుంది. మనకి స్ట్రింగ్ అనే మీడియం కావాలి, లేకపోతే వేవ్స్ ఫామ్ అవ్వవు. సౌండ్ వేవ్స్ ఫామ్ అవ్వాలి అంటే కంపల్సరీగా ఎయిర్ అనేది నీడ్ అవుతూ ఉంటుంది. ఎయిర్ లేకుండా మనకి సౌండ్ వేవ్స్ అనేవి ఫామ్ అవ్వవు కాబట్టి. ఆ తర్వాత నాన్ మెకానికల్ వేవ్స్ అంటే ఏంటంటే ద వేవ్స్ విచ్ డు నాట్ రిక్వైర్ మీడియం ఫర్ దర్ ప్రాపగేషన్ ఆర్ కాల్డ్ యాజ్ నాన్ మెకానికల్ వేవ్స్. ఏదైతే వేవ్స్ మనకి ప్రాపగేట్ అవ్వటానికి మీడియం అనేది అవసరం లేకుండా ఉంటుందో, మీడియం అవసరం లేకుండా ప్రాపగేటువంటి వేవ్స్ని మనం ఏమని కాల్ చేస్తామంటే నాన్ మెకానికల్ వేవ్స్ అంటాము. ఈ నాన్ మెకానికల్ వేవ్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే లైట్ వేవ్స్. వాటిని మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటాము. ఈ లైట్ వేవ్స్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇవి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ప్రాపగేట్ అవుతాయి, కానీ వీటికి ఒక పర్టికులర్ మీడియం అంటూ అవసరం ఉండదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సన్లైట్ తీసుకోండి, అది ఎక్కడి నుంచో దూరం నుంచి ట్రావెల్ చేస్తూ ఉంటుంది, కానీ వాటికి మీడియం అనేది అవసరం ఉండదు. నెక్స్ట్ సెకండ్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ వచ్చేసరికి ఆన్ ద బేసిస్ ఆఫ్ వైబ్రేషన్ ఆఫ్ ది పార్టికల్ అగైన్ we classified waves into 2 types. On the basis of vibration of the particle of the medium, waves can be classified into 2 types again. They are transverse wave and longitudinal waves. సో ట్రాన్స్వర్స్ వేవ్స్ అంటే ఏంటంటే ద వేవ్స్ ఇన్ విచ్ ద పార్టికల్స్ ఆఫ్ మీడియం వైబ్రేట్స్ ఇన్ perpendicular to the direction of propagation of the wave is called as a transverse wave.
సో మనకి వైబ్రేషన్ ఆఫ్ ది పార్టికల్స్ అనేవి అంటే వేవ్లో మనకి డిఫరెంట్ పార్టికల్స్ ఉంటూ ఉంటాయి. ఆ డిఫరెంట్ పార్టికల్స్ అన్నీ కూడా డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ వేవ్కి పర్పెండిక్యులర్గా కనుక వైబ్రేట్ అవుతూ ట్రావెల్ చేస్తున్నట్లయితే వేవ్ అనేది, అలాంటి వేవ్స్ని మనం ట్రాన్స్వర్స్ వేవ్ అంటాము. ఈ ట్రాన్స్వర్స్ వేవ్స్ అనేవి మనం బెస్ట్ ఎగ్జాంపుల్ ఎక్కడ తీసుకోవచ్చు అంటే సర్ఫేస్ ఆఫ్ ది వాటర్ యొక్క సర్ఫేస్ మీద ఫామ్ అయ్యేటువంటి వేవ్స్ మొత్తం కూడా ట్రాన్స్వర్స్ వేవ్గా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనము సీస్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, అలలు వస్తూ ఉంటాయి. ఈ అలలు మొత్తం కూడా ఏ టైప్ ఆఫ్ వేవ్స్ అంటే ట్రాన్స్వర్స్ వేవ్స్. ఇవన్నీ కూడా వాటి యొక్క డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్కి పర్పెండిక్యులర్గా పార్టికల్స్ వైబ్రేట్ అవుతూ ఫామ్ అవుతూ ఉంటాయి. అయితే ఈ ట్రాన్స్వర్స్ వేవ్స్ అనేవి ఎక్కువగా మనకి క్రస్ట్ ట్రఫ్ని ఫామ్ చేసుకుంటూ వేవ్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ట్రాన్స్వర్స్ వేవ్లో ఫామ్ అయ్యేటువంటి ప్రాపర్టీస్లో మెయిన్ మనకి క్రస్ట్ ట్రఫ్ను ఫామ్ చేసుకుంటూ వేవ్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేస్తూ ఉంటుంది. సో ఈ ట్రావెల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్రస్ట్ అండ్ టఫ్ అని చెప్పేసి మీకు అక్కడ పాయింట్ కనిపిస్తుంది. సో ఆ పాయింట్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ట్రాన్స్వర్స్ వేవ్స్ అంటే ఏంటంటే ఏదైనా ఏదైనా వేవ్లో మనకి వైబ్రేషన్ ఆఫ్ ది పార్టికల్స్ అనేవి డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ ది వేవ్కి పర్పెండిక్యులర్గా కనుక వైబ్రేట్ అవుతున్నట్లయితే అలాంటి వేవ్ని మనం ఏమని కాల్ చేయొచ్చు అంటే ట్రాన్స్వర్స్ వేవ్ అంటామని చెప్పేసి చెప్పొచ్చు. సో ఈ ట్రాన్స్వర్స్ వేవ్ అనేది వైబ్రేషన్ ఆఫ్ ది పార్టికల్ మీద డిపెండ్ అయ్యి వేవ్స్ని క్లాసిఫై చేసినట్లయితే అందులో ఫస్ట్ టైప్ ఆఫ్ వేవ్. సో నెక్స్ట్ పాయింట్గా మనం తీసుకున్నట్లయితే మనం చెప్పాం క్రస్ట్ ట్రఫ్ ఫామ్ అవుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది ట్రాన్స్వర్స్ వేవ్లో. ఇక్కడ ఏవైనా టూ సక్సెసివ్ క్రస్ట్కి మధ్య డిస్టెన్స్ కానీ ఏవైనా టూ సక్సెసివ్ ట్రఫ్స్కి మధ్య డిస్టెన్స్ని కానీ మనం ఏమైనా కాల్ చేస్తామంటే వేవ్ లెంత్ అంటాం. సో వేవ్ లెంత్ అంటే ఏంటంటే ద డిస్టెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ క్రస్ట్ ఆర్ ట్రఫ్ ఈజ్ కాల్డ్ యాజ్ అ వేవ్ లెంత్, దట్ ఈస్ డినోటెడ్ బై lambda. Transverse waves can be transmitted through solids and they can be set up on the surface of the liquids, but they cannot be transmitted into liquids and gases. So that means ట్రాన్స్వర్స్ వేవ్స్ అనేవి మనకి ఎక్కువగా సాలిడ్స్లోనే ఫామ్ అవుతూ ఉంటాయి. ఇవి లిక్విడ్ యొక్క సర్ఫేసెస్ మీద కూడా ఫామ్ అవుతూ ఉంటాయి, బట్ లిక్విడ్స్ లోపల కానీ గ్యాసెస్ లోపల కానీ ఫామ్ అవ్వవు అన్నమాట. అదేవిధంగా దీని యొక్క మీడియం షుడ్ పొజెస్ ద ప్రాపర్టీ ఆఫ్ రెసిడిటీ. ఈ ట్రాన్స్వర్స్ వేవ్ ఫామ్ అయ్యేటువంటి మీడియం అనేది ఎక్కువగా దృఢంగా ఉంటుందని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ప్రాపర్టీ ఎప్పుడు కూడా ఏ విధంగా ఉంటుందంటే రెసిడిటీ ప్రాపర్టీని కలిగి ఉంటుంది. సో ట్రాన్స్వర్స్ వేవ్ కెన్ బి పోలరైజ్డ్. ఈ ట్రాన్స్వర్స్ వేవ్ అనేవి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ప్రాపగేట్ అవుతున్నప్పుడు ఒక మీడియం నుంచి చొచ్చుకొని పోగలరు. పోలరైజ్డ్ మీన్స్ ఇవన్నీ కూడా ఒక డైరెక్షన్లో ఉండేటువంటి వేవ్స్గా మనం చెప్పొచ్చు. ఒక డైరెక్షన్లో ఫామ్ అయ్యేటువంటి వేవ్స్గా మనం చెప్పొచ్చు. ట్రాన్స్వర్స్ వేవ్ కెన్ బి పోలరైజ్డ్. And for example for transverse waves are momentum of the strings of sitar and violin, membrane of tabla, dolak and wave set up on a surface of the water. అంటే మనకి గిటార్లో కానీ వయలిన్లో కానీ వైబ్రేట్ అయ్యేటువంటి స్ట్రింగ్స్ అంటే మూమెంట్ ఆఫ్ ది స్ట్రింగ్స్ మనం ట్రాన్స్వర్స్ వేవ్గా చెప్పొచ్చు. అదేవిధంగా తబలా కానీ డోలక్ కానీ దాని యొక్క మెంబ్రెయిన్ అంటే పొర అనమాట, వాటి యొక్క వైబ్రేషన్ అనేది మనకి ట్రాన్స్వర్స్ వేవ్గా చెప్పొచ్చు. అదేవిధంగా సర్ఫేస్ ఆఫ్ ది వాటర్ మీద. ఈ విధంగా మనం ట్రాన్స్వర్స్ వేవ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ టైప్ ఆఫ్ వేవ్గా మనం లాంగిట్యూడ్నల్ వేవ్స్ తీసుకోవచ్చు. ఇది లాంగిట్యూడ్నల్ వేవ్ అనేది వైబ్రేషన్ ఆఫ్ ది పార్టికల్ బేస్ చేసుకొని ప్రాపగేట్ అయిన వేవ్లో సెకండ్ టైప్ ఆఫ్ వేవ్. ఇది ఫస్ట్ టైం ట్రాన్స్వర్స్ వేవ్, సెకండ్ టైప్ ఆఫ్ వేవ్ లాంగిట్యూడ్నల్ వేవ్. సో ఈ లాంగిట్యూడ్నల్ వేవ్ అంటే ఏంటంటే ద వేవ్స్ ఇన్ విచ్ ద పార్టికల్స్ ఆఫ్ ది మీడియం వైబ్రేట్స్ the direction of the propagation is called as a longitudinal wave. జనరల్గా మనకి డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ వేవ్కి ప్యారలల్గా వైబ్రేట్ అవుతూ ట్రావెల్ చేసేటువంటి వేవ్ని మనము లాంగిట్యూడ్నల్ వేవ్ అంటాము. ఈ లాంగిట్యూడ్నల్ వేవ్ ఎప్పుడూ కూడా డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ వేవ్కి పార్టికల్ యొక్క వైబ్రేషన్ అనేది ప్యారలల్గా ఉంటుంది. ఇవి ఎక్కువగా మనకి కంప్రెషన్స్ని రేర్ ఫ్రాక్షన్స్ని ఫామ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కంప్రెషన్ అంటే ఏంటంటే మనకి మ్యాక్సిమం డెన్సిటీ మ్యాక్సిమం ప్రెషర్ యాక్ట్ అయ్యేటువంటి పాయింట్ని మనం కంప్రెషన్ అంటాము. రేర్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే మినిమం డెన్సిటీ అదేవిధంగా మినిమం ప్రెషర్
యాక్ట్ అయ్యేటువంటి పాయింట్ని మనము రేర్ ఫ్రాక్షన్ అంటాము. అయితే ఇక్కడ కంప్రెషన్కి రేర్ ఫ్రాక్షన్, 2 సక్సెసివ్ కంప్రెషన్స్కి అదేవిధంగా రేర్ ఫ్రాక్షన్స్కి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ని మనం వేవ్ లెంత్ అని చెప్పేసి కాల్ చేస్తూ ఉంటాము. ఇంతకుముందు 2 సక్సెసివ్ క్రస్ట్కి ట్రఫ్కి మధ్య ఉన్న డిస్టెన్స్ని వేవ్ లెంత్ అన్నాము. ఇక్కడ లాంగిట్యూడినల్ వేవ్లో 2 సక్సెసివ్ కంప్రెషన్స్కి రేర్ ఫ్రాక్షన్స్కి మధ్య ఉన్న డిస్టెన్స్ని వేవ్ లెంత్ అని చెప్పేసి కాల్ చేస్తూ ఉంటాము. అదేవిధంగా ఈ వేవ్స్ అనేవి, లాంగిట్యూడినల్ వేవ్స్ అనేవి సాలిడ్స్లో కానీ, లిక్విడ్స్లో కానీ, గ్యాసెస్లో కానీ ఎక్కడైనా కానీ ఫామ్ అవ్వగలవు. వీటి యొక్క మీడియం అనేది ఎలాస్టిసిటీ ప్రాపర్టీని కలిగి ఉంటుంది. ఇంతకుముందు ట్రాన్స్వర్స్ వేవ్ అయితేనేమో రిజిడిటీ ప్రాపర్టీని కలిగి ఉంటుంది, బట్ లాంగిట్యూడినల్ వేవ్స్ అనేవి ఎలాస్టిసిటీ ప్రాపర్టీని కలిగి ఉంటుంది. కాబట్టి లాంగిట్యూడినల్ వేవ్స్ అంటే ఏం చెప్తున్నామంటే ఇక్కడ డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ వేవ్కి ప్యారలల్గా వైబ్రేట్ అవుతూ ట్రావెల్ చేసేటువంటి వేవ్ని ఏమంటామంటే లాంగిట్యూడినల్ వేవ్స్ అంటాము. ఇందులో ఫామ్ అయ్యేటువంటి ఫార్మేషన్స్ అనేవి మనకి కంప్రెషన్స్, రేర్ ఫ్రాక్షన్స్గా తీసుకుంటూ ఉంటాము. 2 సక్సెసివ్ కంప్రెషన్స్కి రేర్ ఫ్రాక్షన్స్కి మధ్య ఉన్న డిస్టెన్స్ని వేవ్ లెంత్ అని చెప్పేసి కాల్ చేస్తాము. అయితే ఈ కంప్రెషన్స్, రేర్ ఫ్రాక్షన్స్ ఫామ్ చేసుకుంటూ ట్రావెల్ చేసేటువంటి వేవ్ అనేది పోలరైజ్డ్ వేవ్గా మనం చెప్పుకోమన్నమాట. లాంగిట్యూడినల్ వేవ్స్ కెనాట్ బి పోలరైజ్డ్. ఎందుకంటే ఇవి ఒక డైరెక్షన్లో ఉండేటువంటి వేవ్స్ కావు, ఇవి డిఫరెంట్ డైరెక్షన్లో ఫామ్ అయ్యేటువంటి వేవ్స్. కాబట్టి ఈ లాంగిట్యూడినల్ వేవ్స్ అనేవి కెనాట్ బి పోలరైజ్డ్. బట్ ట్రాన్స్వర్స్ వేవ్స్ అనేవి ఒక డైరెక్షన్లో ఫామ్ అవుతాయి కాబట్టి అవి మనం పోలరైజ్డ్ వేవ్గా చెప్పుకోవచ్చు. అండ్ సౌండ్ వేవ్స్ అనేవి బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ లాంగిట్యూడినల్ వేవ్స్గా చెప్పుకోవచ్చు. లాంగిట్యూడినల్ వేవ్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సౌండ్ వేవ్స్ ట్రావెల్ త్రూ ది ఎయిర్. నెక్స్ట్ థర్డ్ టైప్ ఆఫ్ classification on the basis of energy propagation, waves are again classified into 2 types, and they are progressive waves and stationary waves. First one is a progressive wave, second one is a stationary wave on the basis of energy propagation. So first, if we take a first wave, progressive wave, the waves which propagate the energy in the medium, definite velocity and definite energy. అంటే ఏంటంటే ఇక్కడ ఏదైతే వేవ్లో మనకి ఒక పర్టికులర్ వెలాసిటీ, ఎనర్జీ అనేవి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ప్రోపగేట్ అవుతూ ఉంటాయో అలా ప్రోపగేట్ చేసేటువంటి వేవ్స్ని మనం ఏమని కాల్ చేస్తామంటే ప్రోగ్రెసివ్ వేవ్స్ అంటాం. ఈ ప్రోగ్రెసివ్ వేవ్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సౌండ్ వేవ్, అదేవిధంగా లైట్ వేవ్స్ అనమాట. సో సౌండ్ వేవ్, లైట్ వేవ్స్ అనేవి ప్రోగ్రెసివ్ వేవ్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఇందులో మనకి వెలాసిటీ, అదేవిధంగా ఎనర్జీ, వెలాసిటీ ఆఫ్ ది సౌండ్ అంటాం కదా మనం, వెలాసిటీ ఆఫ్ ది సౌండ్ అంటాం, ఎనర్జీ ఆఫ్ ది సౌండ్ అని చెప్పేసి కాల్ చేస్తూ ఉంటాం. వెలాసిటీ ఆఫ్ ది లైట్ కూడా అంటూ ఉంటాం మనం. అంటే వెలాసిటీ, ఎనర్జీ రెండు కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ప్రోపగేట్ అవుతున్నట్లయితే ఒక డెఫినెట్ వెలాసిటీతో అలాంటి వేవ్స్ని మనం ఏమంటామంటే ప్రోగ్రెసివ్ వేవ్స్ అంటామన్నమాట. మరి సెకండ్ టైప్ ఆఫ్ వేవ్గా మనం తీసుకున్నట్లయితే సెకండ్ టైప్ ఆఫ్ వేవ్ని ఏమంటామంటే స్టేషనరీ వేవ్స్ అంటాము. ఆ స్టేషనరీ వేవ్లో దీనికి క్వైట్ ఆపోజిట్ అనమాట. స్టేషనరీ వేవ్లో దీనికి క్వైట్ ఆపోజిట్. అదేవిధంగా ఉండదో చూద్దాం మనం ఒకసారి. సో దానికంటే ముందు ప్రోగ్రెసివ్ వేవ్ అంటే అర్థమైంది కదా మీకు అందరికీ కూడా, డెఫినెట్ వెలాసిటీ అండ్ ఎనర్జీ అనేది ఉండాలన్నమాట. సో స్టేషనరీ వేవ్స్లో మాత్రం ఇవి ఒక డెఫినెట్ వెలాసిటీ, డెఫినెట్ ఎనర్జీ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ప్రాపగేట్ అవ్వదన్నమాట. ఇవి ఫిక్స్డ్ వేవ్స్గా మనం చెప్పొచ్చు. ఫిక్స్డ్ ఎండ్స్ మధ్య ప్రాపగేటువంటి వేవ్స్ని మనము స్టేషనరీ వేవ్స్ అంటాము. ఇట్ ఈజ్ ఇన్సిడెంట్ అండ్ రిఫ్లెక్టెడ్ వేవ్స్ ట్రావెలింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. కాబట్టి స్టేషనరీ వేవ్స్లో మనకి ఇన్సిడెంట్ వేవ్ ఉంటుంది, అదేవిధంగా రిఫ్లెక్టెడ్ వేవ్ ఉంటుంది. సో ఒక వేవ్ అనేది ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి ట్రావెల్ అయిన తర్వాత 2 ఫిక్స్డ్ ఎండ్స్ ఉంటాయి కాబట్టి సెకండ్ ఫిక్స్డ్ ఎండ్ దగ్గర మళ్ళీ ఏమవుతుందంటే వేవ్ అనేది రిటర్న్ అయ్యి ఒరిజినల్ పొజిషన్కి వచ్చేస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే రిఫ్లెక్ట్ అయ్యి ఒరిజినల్ పొజిషన్కి వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి వేవ్ని మనం ఏమంటామంటే స్టేషనరీ వేవ్ అంటాము. ఈ స్టేషనరీ వేవ్కి ఇంకో నేమ్ ఏంటంటే లూప్ వేవ్ అని కూడా కాల్ చేస్తూ ఉంటాము. ఇంకో రకంగా మనం స్టాండింగ్ వేవ్స్ అని కూడా కాల్ చేస్తూ ఉంటాము. కాబట్టి ఇక్కడ యాంప్లిట్యూడ్, ఫ్రీక్వెన్సీ రెండు కూడా ఓవర్లాప్ అయ్యి అలాంగ్ ది లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ మొత్తం కూడా ఓవర్లాప్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల ఫామ్ అయ్యేటువంటి వేవ్స్ని మనకి స్టేషనరీ వేవ్స్గా కాల్ చేస్తూ ఉంటాము. ఈ స్టేషనరీ వేవ్స్ అనేవి ఎక్కువగా ఎక్కడ ఫామ్ అవుతూ ఉంటాయి అంటే స్ట్రింగ్స్లో ఫామ్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా ఆర్గాన్ పైప్స్ అనేవి మనకి 2 టైప్స్గా ఉంటాయి. ఓపెన్ ఆర్గాన్ పైపు, అదేవిధంగా క్లోజ్డ్ ఆర్గాన్ పైప్ అని. ఓపెన్ ఆర్గాన్ పైప్ అంటేనేమో ఫ్లూట్, మనకి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఫ్లూట్ ఉంది కదా, దాన్ని మనం ఓపెన్ ఆర్గాన్ పైప్ అంటాము. క్లోజ్డ్ ఆర్గాన్ పైప్ అంటేనేమో క్లారినెట్ అనేటువంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ మనం క్లోజ్డ్ ఆర్గాన్ పైప్ అంటాము. వీటిల్లో ఫామ్ అయ్యేటువంటి వేవ్స్ ఈ స్టేషనరీ వేవ్స్. కాబట్టి ఈ విధంగా మనం డిస్కస్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.